రాష్ట్రంలో అధికారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బీజేపీ పార్టీకి జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చిన్నమైలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చేగుంట మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి మద్దతు కోరారు. కార్యక్రమంలో దుబ్బాక అసెంబ్లీ చిలకమర్రి గోవిందు, చేగుంట మండల బీజేపీ అధ్యక్షులు భోపాల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్, చేగుంట మండల ఇన్ఛార్జ్ సంతోష్, సీనియర్ నాయకులు సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు ప్రజల కోసము, రైతుల కోసము ప్రతి ఒక్కరికి కూడా ఏ సహాయం కావాలన్నా కానీ, ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి ఎప్పుడు వాళ్ళని ఆదుకుంటూ గత 20-25 సంవత్సరాల నుంచి ప్రజలతోనే ఉండి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా వాళ్ళ ఉద్యోగస్తులకు అప్పచెప్పి టోటల్గా వీళ్ళు ప్రజల కోసం, ప్రజాసేవ కోసము ఆ ప్రాంతమంతా కూడా అంజిరెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి ఉన్నాడు అన్న. ఏ చిన్న స్థాయి వ్యక్తి కూడా అంజిరెడ్డి గారు ఇల్లేది, అంజిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, అంజిరెడ్డి గారు ఏం చేస్తారంటే కూడా ఆ ప్రాంతం అంతా కూడా చెప్పే పరిస్థితికి వాళ్ళు వచ్చిర్రు అన్న. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ప్రజాసేవలో ఉన్నారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు బలపరిచి అలాంటి వ్యక్తి అయితే ప్రజలకు సేవ చేస్తారు ఇంకా కూడా అని చెప్పి ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా వారిని నియమించడం జరిగిందన్న. మరి ఇప్పుడు ఈ 4 ఉమ్మడి జిల్లాలలో సుమారుగా 42 అసెంబ్లీలకు వారు పోటీలో ఉన్నారన్న. మరి వారు ఒకవేళ 42 అసెంబ్లీలకు పోటీ అంటే ఒకవేళ మనమందరం కలిసి వారిని గెలిపించినట్టయితే వారు ఇక్కడ కూడా మనకు ఒక ప్రోటోకాల్ ఏర్పడుతుంది. వాళ్ళు ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పటికే మనము ఒక ఎంపీ గారిని భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందన్ రావు గారిని గెలిపించుకున్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీగా పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారిని, మరియు అదేవిధంగా టీచర్స్ అభ్యర్థి కొమరయ్య గారిని వీళ్ళని గెలిపించుకున్నట్టయితే మనకు ఏ నియోజకవర్గానికి వచ్చినా కానీ 3 ప్రోటోకాల్స్ ఉంటాయన్న మనకు. మళ్ళీ ప్రజాసేవలో వీళ్ళంతా కూడా ముందుండే వ్యక్తులు. వీరందరూ కూడా ప్రజల సేవ కోసం అని చెప్పి మరి ప్రజలలోకి రావడం జరిగింది. అందుకని మీరందరికీ కూడా దయచేసి చెప్తున్న టీచర్స్ల కొమరయ్య గారికి మరియు పట్టభద్రుల విషయానికి వస్తే అంజిరెడ్డి గారికి ఓటేసి మీరందరూ కూడా గెలిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, ఈ 4 జిల్లాల 4 ప్రాంతాలలో మీ ఉన్న బంధువులకు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరికీ కూడా చెప్పి మీరు పెద్ద ఎత్తున కొమరయ్య గారికి మరియు అంజిరెడ్డి గారికి ఓటేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ మన మెదక్ జిల్లాకు ఇంకా 2 ప్రోటోకాల్స్, ఇంకో 2 ఎంపీ గారితో సహా మళ్ళీ ఇంకో 2 చేసి ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిలో పెట్టలేదు. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ ఎలక్షన్ మీ ఎలక్షన్. ఇక్కడ ఓటర్ మహాశయులు అందరూ ఉన్నారు. మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ గ్రామంలో ఏవైతే 78 ఓట్లు ఉన్నాయో తప్పకుండా 90% మనకు పడేటట్టు చూసుకొని మనకే పడతాయి. కూడా నాకు తెలిసి అయితే మనకే పడతాయి. ఈరోజు ఓటు ఎవరైతే అప్పీల్ చేసుకురో అది మోదీ గారి గురించి అని చేసుకురు తప్ప ఇంకెవరి గురించో అని చేసుకోలేదు. మోదీకి ఓటు వేయాలి. నా జన్మ నాకు ఒక పుణ్యం వస్తుంది, నా జన్మ ధరించిపోతా అనే ఉద్దేశంతో ఈరోజు యువత కానీ, మేధావులు కానీ, టీచర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ అందరూ కూడా ఓటు ఎన్రోల్మెంట్ చేసుకున్నారంటే గర్వంగా మేము మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి మా మేధావుల ఓటేసి నిలబెడతామనే ఉద్దేశంతో చేసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉన్న 75 మంది ఓటర్స్ని, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లీడర్లు ప్రతి ఒక్కరు 78 మంది ఒక లిస్టు తయారు చేసుకోండి. లిస్టు తయారు చేసుకున్నాక మీరు అందులో బీజేపీకి వేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, మనకి ఇప్పుడు 25-25 ప్రభారి అని పెట్టుకున్నాము. అట్లా 3 అయి ఉంటారు మన దగ్గర. ఆ 3 ఏం చేయాలంటే 25-25లో భారతీయ జనతా పార్టీకి పడే ఓటు ఏంటి, 12 ఉన్నాయా, 13 ఉన్నాయా, 14 ఉన్నాయా, 15 ఉన్నాయా, అవి టిక్కు పెట్టేసుకోండి. అవి కంపల్సరీ మనకు పడితే మీరు ఒకసారి మాట్లాడుకుంటే అన్న ఓటుకి సిద్ధమే కానీ ఇంకేం ఓటు వేస్తున్నామని చెప్పంటుంది. కానీ మిగిలిన 12, 13 ఉంటాయి. 13, 14 మనకు వచ్చినాయి అనుకోరు, 15 ఇంకా 10 ఉంటాయి. ఆ 10 కోర్ కాంగ్రెస్కి ఎవరు వేస్తారు వాళ్ళ సి పెట్టుకోండి.
4, 5 వెళ్ళినాయి అనుకోండి, అది పక్కన పెట్టండి. మిగతా 4, 5 న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళకు ఒకటే చెప్పండి, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళు ఉంటారు. మీరు ఎవరికి వేసి ఏం చేస్తారు? ఎవరికి వేసినా బూడిలో వచ్చినా పన్నీరు, ఇండిపెండెంట్కి వేసినా మలవై కాంగ్రెస్లో కలుస్తారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి ఏ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు గెలిచినా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి అందులోకి ఇళ్ళకే పోతారు. ఒక భారతీయ జనతా పార్టీ స్టాండింగ్గా నిలబడి ఓటేసి గెలిపినటువంటి ఓటర్స్కు అండగా నిలబడేది, వారికి ధైర్యాన్ని ఇచ్చేది భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే. ఇప్పటివరకు చరిత్ర మీరు చూడకలే భారతీయ జనతా పార్టీల నుంచి గెలిచినాక వేరే దానిలో కూడా. కాబట్టి అదే చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారు. యువతకి ఫీజు రియంబర్మెంట్ మీద, అడ్వకేట్స్ యొక్క గౌరవ వేతనాల మీద, టీచర్స్ యొక్క శాలరీస్ మీద, టీచర్స్ యొక్క జాబ్ మేళా మీద, యువత జాబ్ మేళా మీద, ఇవన్నీ ప్రశ్నించే గొంతుగా మండలికి పంపించడానికి మనం ఓటేసి గెలిపిస్తే వాళ్ళు మనకు స్టాండర్డ్గా నిలబడతారు, ఓటర్స్కి నిలబడతారు. పార్టీలు ఫిలాయించి మరి